మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు నిండి 80వ స్వాతంత్ర దినోత్సవంలోకి ప్రవేశించాము. ఆగస్టు 15వ తారీఖు. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అయితే మనకు నిజంగా స్వాతంత్రం వచ్చిందా? స్వాతంత్ర దినోత్సవం రోజున ఆ రోజు మనకు జెండా వందనం చేస్తాము. పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తారు, మైక్ ముందు బాగా లెక్చర్లు ఇస్తారు, మనం చప్పట్లు కొట్టేస్తాం. వెళ్ళలేని వాళ్ళు టీవీలో చూస్తారు. అక్కడికి స్కూల్కి అలా వెళ్ళిన పిల్లలకి చాక్లెట్లు పంచి పెట్టేస్తారు. వాళ్ళందరికీ సరదాగా ఉంటుంది. ఏదైనా కూడా మనకి ఈ ఆగస్టు 15, జనవరి 26 ఈ రెండు దేశం మొత్తానికి పండగ. మిగతా అప్పుడు ఉన్నా లేకపోయినా ఆ రోజు మాత్రం దేశభక్తితోటి మనము టీవీలో కొన్ని సన్నివేశాలు అవన్నీ చూసేసి ఎమోషన్ అయిపోయి దేశభక్తి గుండెల నిండా నిండిపోతుంది. అందరికీ నిండిపోతుంది, అందులో డౌట్ లేదు. దేశభక్తి ఆ 2 రోజులే కాదు, ఎప్పుడూ ఉండాలి. మనం ఆ విధంగా అలవాటు చేసుకోవాలి. బాగుంది. అసలు నిజంగా దేశంలో జరుగుతున్న కొన్ని విషయాలు ఏమిటి? నిజంగా స్వాతంత్రం వచ్చిందా? దేశము 80వ స్వాతంత్ర దినోత్సవంలో అడుగు పెట్టింది కదా. ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఒక దుర్మార్గమైన, ఒక అనైతికమైన చర్య ఒకటి జరిగింది. నేనైతే దాన్ని కంప్లీట్గా ఖండిస్తున్నాను. కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఈ పెద్ద ఆయన ఒక దళిత్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఈ నెల అంటే ఆగస్టు 2వ తారీఖున ఉత్తరాఖండ్ స్టేట్లో హల్దాని దగ్గర ఆ జిల్లాలో ఒక రామ్లీలా గ్రౌండ్లో అతడొక సభ ఏర్పాటు చేసి ఆ సభలో ప్రసంగించడం జరిగింది. ఆ సభ పూర్తయిపోయేసేసి వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత, ఆ పెద్ద ఆయన కూడా స్టేజ్ దగ్గర వెళ్ళిపోయిన తర్వాత, ఆ గ్రౌండ్ అంతా రామ్లీలా గ్రౌండ్ ఖాళీ అయిపోయిన తర్వాత ఈ దళితుడు వచ్చి అక్కడ ప్రసంగించడం వలన ఈ రామ్లీలా గ్రౌండ్ అపవిత్రమైపోయింది అనేసి బీజేపీకి అనుబంధ వర్గాలు కొన్ని అక్కడికి వచ్చి వాళ్ళు అక్కడ శుద్ధీకరణం చేసి ఆ రామ్లీలా గ్రౌండ్ని అక్కడ హవనాలు, ఇవన్నీ హోమాలు, పూజలు, ప్రత్యేక పూజలు చేసి శుద్ధీకరణ ప్రక్రియ చేశారు అనేది న్యూస్లో వచ్చిన విషయం. ఆ న్యూస్ నేను మీకు కాస్త చదివి వినిపిస్తానండి. ఈ నెల 8న ఉత్తరాఖండ్ హల్దానిలోని రామ్లీలా గ్రౌండ్లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఒక బహిరంగ సభలో ప్రసంగించిన తర్వాత ఆ ప్రదేశం అపవిత్రమైపోయింది అంటూ బీజేపీ అనుబంధ వర్గాలు శుద్ధి కార్యక్రమం నిర్వహించడము తీవ్ర సంచలనాన్ని సృష్టించింది. ఇది కాంగ్రెస్, బీజేపీల పరస్పర విమర్శలకు దారితీసింది. ఖర్గే ప్రసంగించిన ప్రాంతంలో బీజేపీతో కలిసి శ్రీరామ్ సేన శుద్ధీకరణ కార్యక్రమాన్ని నిర్వహించింది. దీనికి సంబంధించిన దృశ్యాలు వైరల్గా మారాయి. దీనిపై ఖర్గే గురువారం రాజ్యసభలో ఆవేదనతో ప్రసంగించారు. హల్దానిలో ఒక బహిరంగ సభలో ప్రసంగించిన తరువాత ఒక అంటరానితనం తాలూకా చేదు అనుభవాన్ని తాను చవిచూడాల్సి వచ్చిందని మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. దీనిని రాజకీయం చేద్దామని ఎప్పుడూ అనుకోలేదు. చాలా ఏండ్లుగా నేను పార్లమెంట్లో ఉన్నాను. ప్రస్తుతం రాజ్యసభలో, గతంలో దిగువ సభలో సభ్యుడిగా ఉన్నాను. ఎప్పుడూ సానుభూతిని పొందడానికి ప్రయత్నించలేదు. నాది షెడ్యూల్డ్ కులము, నేను దళితుడిని అని చెప్పి సహాయము, రక్షణ కల్పించాలని ఎప్పుడూ అడగలేదు అని ఆయన రాజ్యసభలో పేర్కొన్నారు. హల్దానిలో నేను ప్రసంగించినప్పుడు లక్షలాది మంది ప్రజలు ఉన్నారు. నేను ఏ కులము, మతము పేరును ప్రస్తావించలేదు. ప్రజల సమస్యలకు సంబంధించిన అంశాలను మాత్రమే ప్రస్తావించా. కానీ నా ప్రసంగం పూర్తయిన తర్వాత ఈ బీజేపీ అనుబంధ సభ్యులు శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించి నన్ను అవమానించడానికి ప్రయత్నించారు. అస్పృశ్యత తాలూకా బాధను మీరు అనుభవంలోకి తెచ్చారు. ప్రజాస్వామ్యంలో ఇదేం పద్ధతి? రాజ్యాంగాన్ని ఎలా పరిరక్షిస్తారు? నేను ప్రతిపక్ష నాయకుడిని, పోరాటం చేసే శక్తి నాకు ఉంది, పోరాడతాను అని పేర్కొన్నారు. వేదికను శుద్ధి చేసిన వారిపై అంటరానితనము చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కాగా అలాంటి చర్యలను బీజేపీ ఎంతమాత్రం ప్రోత్సహించదని కేంద్ర మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. దీనిపై దర్యాప్తు చేయిస్తామని ఆయన హామీనిచ్చారు. సభాస్థలి శుద్ధి జరిగిన విషయాన్ని నిర్వాహకులు అంగీకరించారు. గుర్తుపెట్టుకోండి, సభాస్థలి మేము శుద్ధి చేశామనే విషయాన్ని ఆ శుద్ధి చేసిన వాళ్ళు అక్కడ ఆ రామ్లీలా గ్రౌండ్స్ నిర్వాహకులు అంగీకరించారు. అక్కడ రాజకీయ సభ జరిగిందని సభా నిర్వాహకులు చేసిన కొన్ని అభ్యంతరకర నినాదాలు ఎట్టి పరిస్థితుల్లో జరగరాదు అన్న లక్ష్యంతో అక్కడ శుద్ధీకరణ చేసినట్లు ఆ కార్యక్రమ నిర్వాహకుల్లో ఒకరు తెలిపారు. ఘటనపై ఉత్తరాఖండ్ కాంగ్రెస్ చీఫ్ గణేష్ గోడియాల్ మాట్లాడుతూ బీజేపీతో కలిసి శ్రీరామ్ సేన శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించిందని ఆరోపించారు. ఈ ఘటనను ఆర్జేడీ, ఇతర పార్టీలు ఖండించాయి. ఈ దురదృష్టకర ఘటనను ప్రధాని నరేంద్ర మోదీ ఖండించాలని కాంగ్రెస్ నేత సల్మాన్ షోజ్ కోరారు. శుద్ధి కార్యక్రమంతో తమకు ఎలాంటి సంబంధము లేదని బీజేపీ ఖండించింది. ఘటనను తప్పుదోవ పట్టించడానికి కాంగ్రెస్ తమపై ఆరోపణలు చేస్తుందని, ఇదొక విభజన వ్యూహమని ఉత్తరాఖండ్ బీజేపీ మంత్రి ఖాజన్ దాస్ పేర్కొన్నారు. దళితులను తాము అవమానించలేదని, అది మొదటి నుండి కాంగ్రెస్లోని కొనసాగుతుందని అన్నారు. ఇది మొత్తానికి వార్త. ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ ఆరోపణల విషయం ఈ కాసేపు ఈ పార్టీల సంగతి ముందలా పక్కన పెట్టేస్తే ఒకటైతే జరిగింది. ఈ మల్లికార్జున ఖర్గే అనే ఈ పెద్ద ఆయన ఈ దళిత కమ్యూనిటీకి సంబంధించిన సీనియర్ మోస్ట్ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో.
అతడు ఉత్తరాఖండ్లో ఒక సభ పెట్టేసిన తర్వాత సభకి ఎంతోమంది వచ్చారో ప్రసంగించారు. వెళ్ళిపోయిన తర్వాత శ్రీరామ్ సేన అనేసి ఆ రామ్లీలా గ్రౌండ్కి చెందిన ఒక హిందూ సంఘము వాళ్ళు అక్కడ ఉన్న లోకల్ బీజేపీ వాళ్ళు అక్కడ వెళ్ళేసేసి ఇది అపవిత్రమైపోయింది, రామ్లీలా జరిపి గ్రౌండ్ వీళ్ళు రావడం వల్ల అపవిత్రమైపోయింది అనేసి వాళ్ళు అక్కడ హోమాలు పూజలు చేస్తే ఆ స్థలాన్ని పవిత్రం చేశారట. అది వాళ్ళే ఒప్పుకున్నారు. కాకపోతే ఎందుకు అపవిత్రమైపోయిందని చెప్తున్నారంటే వీళ్ళు ఇక్కడ కొన్ని రకాల నినాదాలు చేశారు, అవి అంత మంచివి కాదు, కాబట్టి అపవిత్రమైపోయిందనే భావంతో శుద్ధి చేశామనేసి ఈ శుద్ధి చేసిన వాళ్ళు శ్రీరామ్ సేన అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో హిందూ సంఘాల వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడు నేనేమంటానంటే ఎంతోమంది ఎన్నో ప్రసంగాలు చేస్తూ ఉంటారు, రాజకీయ ప్రసంగాలు ఎన్నో ప్రజలను ఉద్దేశించి చేస్తూ ఉంటారు. మనకి కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చకపోవచ్చు. ఇప్పుడు ఆ మల్లికార్జున ఖర్గే గారు ఆ పెద్ద ఆయన చేసిన ప్రసంగంలో కొన్ని నినాదాలు అయితేనేమిటి, లేదంటే కొన్ని మాటలు మనకి నచ్చలేదు అనుకోండి, నచ్చకపోతే మనం ఏం చేయొచ్చు అంటే మనం కూడా ఒక సభ పెట్టి ఇవి వినిపించి మాకు నచ్చలేదు, ఇవి మీరు వెనక్కి తీసుకోండి అని డిమాండ్ చేయవచ్చు, ప్రజలకు తెలిసేలా చెప్పవచ్చు. లేదంటే సెల్ ఫోన్ సోషల్ మీడియా మన చేతిలోనే ఉంది కాబట్టి సోషల్ మీడియా వీడియో చేసేసి ఇలాంటి నినాదాలు చేశారు, లేదంటే దేశ వ్యతిరేకం కలిగించేవి ఇవి మేము ఒప్పుకోవట్లేదు ఖండిస్తామనేసి వీడియోస్ చేసేసి ప్రజల్లోకి అవేర్నెస్ తేవచ్చు. ఇది మంచి పద్ధతి, దీన్ని ఎవరో కాదంటారు. అది వదిలేసేసి వాళ్ళు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇది అంటే అపవిత్రం అయిపోయింది, మేము ఇక్కడ హోమాలు చేసి శుద్ధి చేసేస్తాము, ప్రత్యేక పూజలు చేసి శుద్ధి చేస్తాము. ఏంటిది? వాళ్ళు చేసిన నినాదాలకి నచ్చకపోతే మీరు ప్రతిఘటిస్తూ మీరు మాట్లాడవచ్చు, ఇది కరెక్ట్ కాదు, దేశానికి వ్యతిరేకమైన మాటలు వీళ్ళు ఇక్కడ మాట్లాడుతున్నారు అని మీరు ఖండించవచ్చు. అది మానేసి అక్కడ శుద్ధులు చేసుకోవడము, అక్కడ హోమాలు చేసేసి ఆ ప్లేస్ అంతా శుద్ధి చేయడం ఏంటది? ఇది 100% దళితులను అవమానించడమే కదండి. ఆయన దళిత నేత, ఆయన అక్కడికి వచ్చి మాట్లాడిపోయిన తర్వాత ఇది రామ్లీలా గ్రౌండ్, అతను వచ్చిపోయాడు అనేసి శుద్ధి చేసేసుకోండి. శుద్ధి చేయాల్సిన అవసరం ఏంటి? అంటే ఏంటి, మనుస్మృతి బాగా మీరు వెదజల్లుతున్నారన్నమాట. మనుస్మృతి తాలూకా సుగంధం ఏదైతే ఉంటుందో దాన్ని ఏమాత్రం సిగ్గుపడకుండా వెదజల్లుతున్నాం మనం. అదే కదా మనం చేసింది. తప్పు కదండి, అవునా కదా? శూద్రుడో దళితుడో పంచముడో వాడొచ్చిపోయిన తర్వాత అప్లై శుద్ధి చేసేయాలి. వాడు అక్కడ ఉంటే అపవిత్రత, అంటరానితనమే కదా, అస్పృశ్యతే కదా, ఇది అవమానించడమే కదా. అరే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందో 80వ స్వాతంత్రం జరుపుకుంటున్నాము, ఇప్పటికి కూడా మన యాటిట్యూడ్ భావజాలం మారకపోతే ఎలాగండి? ఏ రకంగా భారతదేశం డెవలప్ అయింది? ప్రపంచంలో ఎన్ని దేశాలను ఏ దేశంలో అయినా సరే ఒక మనిషి వచ్చి పోయిన తర్వాత అక్కడ శుద్ధి చేసే ప్రక్రియ ఉందా? ఆ మనిషిలో పరమాత్మ చైతన్యం మీకు కనపడలేదా? ఆ మనిషిలో ఆత్మస్వరూపంగా ఉంటున్నవాడు భగవంతుడే అనే విషయం మీకు తెలియదా? లేదంటే మన ధర్మశాస్త్రాన్ని మీరు చదవరా? బయటికి హిందుత్వం అన్న జెండాలు పట్టుకుని అరుస్తారా మీరు? ఆ వ్యక్తిని ఇప్పుడు ఆ పెద్ద ఆయన్ని అవమానిస్తే భగవంతుడు అవమానించినట్లు కాదా? లేదంటే ఆ పెద్ద ఆయనలో భగవంతుడు ఉండడా? ఇంకెవరైనా ఉంటారా? అరే భారతదేశంలో ఒక సీనియర్ మోస్ట్ దళిత నేత పరిస్థితి అలాగా ఉంటే మామూలు దళితుల పరిస్థితి ఏమిటి? ఇక మామూలు సన్నకారు కులాల్లో ఉండే వాళ్ళ మనుషుల పరిస్థితి ఏమిటి? అంటే దేశాన్ని ఎడదీసుకోవాలనేసేసి ఇంకా ఒక మనిషి వచ్చి పోస్తే నీళ్లు జల్లుకోవడం, ఆ మనిషిని వచ్చిన దారిలో నీళ్లు జల్లేసేసుకొని ఆకులతో నీళ్లు జల్లేయడము, శుద్ధీకరణం చేసుకోవడము, వాడు శూద్రుడు వీడు దళితుడు, వాడు రావడం వల్ల మా అపవిత్రం. భూదేవి చెప్పిందా నేను అపవిత్రం అయిపోయాను అనేసి. తెల్లారు లెగిస్తే అందరం మలమూత్రాలు భూదేవిలోకి వెళ్తున్నాయి. ఆవిడకి లేని నొప్పి, ఆవిడకి లేని భారము మీకెందుకు కలిగిందని అడుగుతున్నాను నేను. ఏంటి దుర్మార్గపు చేష్టలు? హిందువులు సిగ్గుపడుతున్నారు. ఈ దుర్మార్గపు చేష్టలకి హిందూ సమాజం సిగ్గుపడుతుంది. ఇక్కడ నేను పార్టీల విషయాలు ఎత్తట్లేదు, పార్టీలను పక్కన పెట్టేయండి. ఒక వ్యక్తి వచ్చి ఒక మీటింగ్ పెట్టి పోయాక ఆ ప్రదేశాన్ని శుద్ధి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని అడుగుతున్నాను నేను ఇక్కడ. ఈ శుద్ధి చేసిన శ్రీరామ సేన హిందువుల్ని అడుగుతున్నాను నేను ఇక్కడ. ఎందుకు శుద్ధి చేయాలి? ఎక్కడ ఏ శాస్త్రంలో చెప్పారు? ఒక మనుషులు వచ్చేసి పోయాక ఆ ప్లేస్ని మీరు శుద్ధి చేస్తారా? అంటే భూమి మీద మీరైనా పవిత్రులు, ఇంకెవరో పవిత్రులు కాదా ఏంటి? ఇలాంటి దగులుబాజీ పనులు చేసి ఆ రాముడికి మోహంలో చూపించుకుంటారు. ఇలాంటి దగులుబాజీ పనులను చేసేసి మళ్ళా జై శ్రీరామ్ అంటాము, రాముడు మాకు దేవుడు అంటారు. ఎట్లా ఆయన నామం పలుకుతారు? ఆ భగవంతుడు, ఆ రామచంద్రుడు జటాయువు పోతే జటాయువు కూడా అంత్యక్రియలు చేసి రావడం జరిపాడే. ఒక పక్షి పోతే పక్షి నా తండ్రి లాంటిది అనేసి జటాయువు కూడా అంత్యక్రియలు చేశాడే. మీరు సాటి మనిషిని సహించలేకపోతున్నారు. భారతదేశానికి నిజంగా వచ్చింది ఆ స్వాతంత్రము, లేదంటే వచ్చిన స్వాతంత్రాన్ని ఇంకా ఈ మనుస్మృతి మనువాదం ప్రవేశపెట్టి ఏమాత్రం సిగ్గుపడకుండా వీరంతా శాయశక్తుల కృషి చేసి బాగా మనము డెవలప్ చేస్తారా? అంటే మనుస్మృతి డెవలప్ చేస్తున్నాం, రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మనువాదాన్ని డెవలప్ చేస్తున్నాం. బాగుపడుతుందా భారతదేశం లాంటి పనులు చేస్తే? ఆలోచించండి. గాంధీ మహాత్ముడు ఎప్పుడో చెప్పాడండి, ఏ రోజు మహిళలు ఆడపిల్లలు భయం లేకుండా అర్ధరాత్రి కూడా సంచరించగలుగుతారో, దళితులు దీనులు దుఃఖితుల్ని అంటరాని వారుగా కాకుండా వాళ్ళని కూడా మనుషులుగా ఏ రోజైతే మనిషిని పరస్పరం ప్రయాయమానాలతో గౌరవించుకోగలుగుతారో ఆ రోజు భారతదేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు. ఆగస్టు 15 రోజున జెండా ఎగిరిస్తే వచ్చినట్లు కాదు.
ఆ మహానుభావుడు పెద్ద ఆయన చెప్పే పోయాడు ఈ మాటలు. ఎవరికి రుచించాయి? మనకు అవి రుచించో. మనకి జెండాలు పట్టుకొని ఎగరాలి, గొడవలు చేయాలి, మైకులు చించేలాగా, మైకులు ఇరిగిపోయేలాగా డైలాగులు కొట్టాలి. సినిమా యాక్టర్లు కూడా మించిపోయి రాజకీయాలు చేసి నటించాలి. ఈ న్యూస్ చూసి నాకు చాలా బాధ అనిపించిందండి. ఒక మనిషి, ఒక పెద్ద ఆయన ఆ ప్లేస్ వద్ద వెళ్ళిపోయాక అక్కడ శుద్ధి చేశారంటే ఎంత నీచమైన యాటిట్యూడ్ ఆలోచించండి. ఈ యాటిట్యూడ్ దేశానికి చాలా ప్రమాదము, చాలా చాలా ప్రమాదం. ఇది అసలు మంచిది కాదు. ఏ దైవం దీన్ని హర్షించదు. గుర్తుపెట్టుకోండి. హిందువుల పరువు ఈ హిందువులు అనే వాళ్ళు తీస్తున్నారు, ఇంకెవరూ అక్కర్లేదు. చాలా తప్పు. ఒక హిందువుగా నేను సిగ్గుపడుతున్నాను. నేను మీ అభిప్రాయం ఏంటి దీని గురించి? మీరేం చెప్తారు? దయచేసి మీ కామెంట్స్, సూచనలు, సలహాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. జై హింద్, జై భారత్.